ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, లైబిలిటీ ఫర్ తప్పించాడు మిస్ఫిసరెన్స్ ఏంటి, లైబిలిటీ ఫర్ ప్రొఫెషనల్ కాండక్ట్. మిస్కాండక్ట్ తప్పించాడు. ఇది చూద్దాం, ఆ పాయింట్ వదిలేసి ఇక్కడ ఇచ్చాడు లైబిలిటీ ఫర్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్. ది ఆడిటర్ ఈజ్ హెల్డ్ లయబుల్ ఫర్ బ్రేకింగ్ ది ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విచ్ ఈజ్ laid down by the Institute of Chartered Accountants of India, formed under the Chartered Accountants Act 1949. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ది ఆడిటర్ ఈజ్ హెల్డ్ లయబుల్ ఫర్ బ్రేకింగ్ ది ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఓకే, విచ్ ఈజ్ laid down by the Institution of Chartered Accountants of India. ICAI అనే వాళ్ళు ఏదైతే ఫామ్ అయిందో 1949లో, దాని ప్రకారం కొన్ని కోడ్ ఉంటుంది, కొన్ని రూల్స్ ఉంటాయి. అవి నువ్వు బ్రేక్ చేసావనుకో దెన్ యు ఆర్ లైబుల్, అంటే నీ ప్రొఫెషనల్ని నువ్వు మిస్కండక్ట్ చేసినట్టు అనమాట. ఓకే. లైబిలిటీ అండర్ అదర్ స్టేటస్. ద లైబిలిటీ అండర్ అదర్ స్టేటస్ ఆర్ liabilities under Income Tax Act Section 275. If in case an auditor certifies wrong accounts, నువ్వు ఇచ్చిన కంపెనీ ఇచ్చిన ఆడిటర్స్ రాంగ్గా ఉండి దాన్నే నువ్వు సర్టిఫై చేసేసావనుకో, విచ్ ఆర్ సబ్మిటెడ్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, మళ్ళీ అవే నువ్వు తీసుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తే దెన్ హీ ఈజ్ లయబుల్ ఫర్ ఇంప్రిజన్మెంట్, అంటే జైల్. నువ్వు తప్పుగా అకౌంట్స్ ఏదైతే నీ దగ్గర వచ్చిందో అది తప్పుగా ఉన్నా సరే నువ్వు ఆడిట్ చేసేసావంటే అది మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఉంటుంది. సో ఈ తప్పు ఇన్ఫర్మేషన్ బట్టి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కంపెనీ సబ్మిట్ చేస్తే దెన్ ది ఆడిటర్ ఈజ్ పనిషబుల్ ఫర్ జైల్ అనమాట, అంటే ఇంప్రిజన్మెంట్. అది ఎన్ని ఇయర్స్? అప్ టు 2 years. 2 years వరకు జైల్, అండ్ ఫర్దర్ హీ మైట్ ఆల్సో బీ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ప్రాక్టీసింగ్. సో డిస్క్వాలిఫై అయిపోతాడు అనమాట ప్రాక్టీస్ చేయడానికి. ఓకే. నెక్స్ట్, లైబిలిటీ అండర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. An auditor would be charged under the Consumer Protection Act if he gives wrong advice towards payments of fees. సో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము ఒకవేళ ఫీజు అది కూడా రాంగ్గా పేమెంట్ చేయడం అది ఏమైనా చేస్తే దెన్ హీ ఈజ్ లైబుల్. ఓకే, రైట్. నెక్స్ట్, మీకు ఇంటర్నల్ ఆడిట్ అది చాలా ఇంపార్టెంట్ అమ్మా, అది నేను చెప్తాను ఇప్పుడు. What do you mean by the term internal control or meaning of internal control? ఒకటి ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంటర్నల్ కంట్రోల్ ఈజ్ ఏ బ్రాడ్ టర్మ్ విత్ ఏ వైడ్ కవరేజ్. ఓకే, బ్రాడ్ టర్మ్ అంటే చాలా పెద్ద టర్మ్ విత్ వైడ్ కవరేజ్ అంటే చాలా పాయింట్స్ కవర్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇట్ కవర్స్ ది కంట్రోల్ ఆఫ్ ఏ హోల్ మేనేజ్మెంట్ సిస్టమ్. మీకు అర్థమైంది కదా, మొత్తం హోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మొత్తం ఇందులో కవర్ అవుతుంటా. ఇంటర్నల్ కంట్రోల్ ఇన్వాల్వ్స్ ఏ నెంబర్ ఆఫ్ చెక్స్ అండ్ కంట్రోల్స్ ఎక్సర్సైజ్డ్ ఇన్ ఏ బిజినెస్ టు ఎన్ష్యూర్ ఇట్స్ ఎఫిషియంట్ అండ్ ఎకనామిక్ వర్కింగ్. నెక్స్ట్, డెఫినేషన్స్. ఇది నేను డెఫినేషన్ మీకు తర్వాత చెప్తానమ్మా. సో దిస్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. ఓకే, నౌ ఒక్క నిమిషం, మీకు ఫిజికల్ కంట్రోల్. ఓకే,
మీకు ఇక్కడ డిఫరెంట్, ఇప్పుడు వాట్ ఈజ్ ఇంటర్నల్ కంట్రోల్ ఎక్స్ప్లెయిన్ అని ఇచ్చారనుకోండి, మీకు షార్ట్కి ఇస్తే జస్ట్ దాని మీనింగ్ డెఫినేషన్ రాసేస్తే సరిపోతుందమ్మా. అదే మీకు 12 మార్క్స్కి కానీ ఒకవేళ కోవిడ్ ప్యాటర్న్ అయి 15 మార్క్స్కి ఇస్తే దాన్ని ఇవి కూడా రాసేసేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్: ఫిజికల్ కంట్రోల్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్, అకౌంటింగ్ కంట్రోల్. ఓకే, సో ఫస్ట్ది మీనింగ్ అని రాసి ఒక డెఫినేషన్ రాసి ఇవి రాయాలి. Physical controls deals with all the control tools used by the management for protecting and safeguarding the physical assets of the organization. So, physical controls deals with all the control tools. అంటే అన్ని టెక్నిక్స్ అన్నమాట. యూజ్డ్ బై ది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అన్ని అంత ఇంటర్నల్గానే ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ అన్ని డీల్ చేస్తూ ఉంటుంది. అంటే అన్ని టూల్స్ అంటే డిఫరెంట్ సోర్సెస్ యూజ్ చేస్తూ ఉంటుంది, డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటుంది. దేనికి? ఫర్ ప్రొటెక్టింగ్ అండ్ సేఫ్ గార్డింగ్ ది ఫిజికల్ అసెట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఫిజికల్ అసెట్స్ అంటే ఏంటి? కంటికి కనిపించేవి అసెట్స్ ఏవైతే మనం పట్టుకొని చూస్తాం దాన్ని ఫిజికల్గా అసెట్స్ ఏదైతే ఉందో వాటిని సేవ్ చేయడానికి. ఫిజికల్ అసెట్స్ ఇంక్లూడ్ ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఎక్విప్మెంట్, క్యాష్ అండ్ సో ఆన్. సో ఇవన్నీ ఫిజికల్ అసెట్స్. అదే నేను చెప్పాను కదా, టచ్. ఫర్మ్స్ యూజువల్లీ మేక్ యూజ్ ఆఫ్ సెక్యూరిటీ, పర్సనల్స్, లాక్స్, రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ అండ్ సో ఆన్ యాజ్ ది టూల్స్ టు ప్రొటెక్ట్ ది ఫిజికల్ అసెట్స్. సో జనరల్గా ఏం చేస్తారంటే ఏదైతే అసెట్స్ ఉన్నాయో వాటికి అన్నిటికీ చాలా కేర్గా ఉంటుంది అనమాట. లాకింగ్ సిస్టమ్ అవన్నీ జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, యూజువల్లీ ఇన్ బ్యాంక్స్ the cashier would be provided with an iron safe, alarm, bell and security guard for protecting and safeguarding cash, which is a physical asset. So జనరల్గా బ్యాంక్స్లలో మనకి చూస్తూ ఉంటాం క్యాష్ డిపాజిట్స్ చేసినవి మన లాకర్ సిస్టమ్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో వాటిని అన్నిటినీ సేవ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఐరన్వి వేసి లాక్ చేసేసి ఎంత జాగ్రత్తగా ఉంచుతామో అదేవిధంగా కంపెనీస్లో కూడా ఫిజికల్ అసెట్స్ని చాలా కేర్ఫుల్గా సేఫ్ గార్డ్ ప్రొటెక్ట్ చేసుకుంటారనమాట. ఓకే, నెక్స్ట్ అది ఏంటి? ఇది ఫిజికల్ కంట్రోల్ అంటే. అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్. అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ డీల్స్ విత్ ది కంట్రోల్ టూల్స్ which are used by the management for controlling and ensuring the smooth functioning of administrative operations. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ డీల్స్ విత్ ది కంట్రోల్ టూల్స్. ఇందాక కూడా కంట్రోల్ టూల్స్ అంటే ఏంటంటే టెక్నిక్స్ లాగా అనమాట. టూల్స్ అంటే అదేదో ఒక మెషిన్ అని కాదు. విచ్ ఆర్ యూజ్డ్ బై ది మేనేజ్మెంట్ ఫర్ కంట్రోలింగ్ అండ్ ఎన్ష్యూరింగ్ ది స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్స్. అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్స్ స్మూత్గా వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ చేయకుండా ఉండడానికి మేనేజ్మెంట్ అక్కడ కూడా కొన్ని కంట్రోలింగ్ టూల్స్ యూజ్ చేస్తుందిట. ద వేరియస్ టూల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఇంక్లూడ్స్ అంటే అవి ఏంటి యూజ్ చేసేది? వెరిఫైయింగ్, వెస్టింగ్ అథారిటీ అండ్ అసైనింగ్ క్లియర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు ద ఇంపార్టెంట్ వర్కర్స్. సో మనము ఏం చేస్తాం, మనది కంపెనీ అన్నప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా చూసుకుంటాం. సో ఎవరికి ఏ వర్క్ ఇవ్వాలి అనేది జాగ్రత్తగా ఎవరు హ్యాండిల్ చేయగలరు. అడ్మినిస్ట్రేషన్ అంటే వితౌట్ డిస్టర్బెన్స్, నీ పని రాని వాళ్ళకి కాకుండా బాగా స్కిల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్ ఇవ్వడము. క్లియర్ జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కేర్ తీసుకోవడము. డెవలపింగ్ స్టాండర్డ్స్ ఫర్ ఆపరేటింగ్ మెథడ్స్. స్టాండర్డ్స్ ప్రతి కంపెనీ కానీ ప్రతి ఆర్గనైజేషన్ ఎక్కడైనా సరే మనకి ఎలా ఉంటుంది అంటే ఏది కంపెనీ డెవలప్ అవ్వాలి, ఆర్గనైజేషన్ ఫర్మ్ పైకి వెళ్ళాలి, మంచి ప్రాఫిట్లో ఉండాలి అంటే దాని గురించి టెక్నిక్స్ కానీ చెప్తాం అనమాట, డిస్క్రైబ్ చేస్తాం మన స్టాండర్డ్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. డెవలపింగ్ ఆర్గనైజేషన్ చార్ట్స్. డెవలపింగ్ ఆర్గనైజేషనల్ చార్ట్స్ అంటే ఏంటి అంటే ఓరల్గా కాకుండా చార్ట్స్ రూపంలో చేసి చూపించడం అనమాట. అలౌవింగ్ ది ఎంట్రీ ఆఫ్ ఓన్లీ ఆథరైజ్డ్ ఎంప్లాయీస్ ఎక్సెట్రా. ఆథరైజ్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే అంటే ఎవరిని పడితే వాళ్ళకి కంపెనీలోకి ప్లేస్ ఇవ్వకుండా ఎవరైతే అథారిటీ ఉందో వాళ్ళకి మాత్రమే పర్మిషన్ అనమాట. సో టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ఇందాక చెప్పిందే ఫిజికల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంటింగ్. నెక్స్ట్ ఈజ్ అకౌంటింగ్ కంట్రోల్. Accounting control refers to all the control tools which are associated with the accounting system that is being used in the organization.
సో అకౌంటింగ్ సిస్టమ్కి కావాల్సిన అన్ని రకాల కంట్రోల్ టూల్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తామట ఆర్గనైజేషన్లో. ద ఫాలోయింగ్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది అకౌంటింగ్ కంట్రోల్ సిస్టమ్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ అకౌంటింగ్ కంట్రోల్ ఈజ్ టు మెయింటైన్ అండ్ క్యారీ అవుట్ ఆల్ ది ట్రాన్సాక్షన్స్ యాజ్ పర్ ది ఆర్డర్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్. ది మెయిన్ ఎయిమ్ అంటే నా మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి ఆఫ్ అకౌంటింగ్ కంట్రోల్ ఈజ్ టు మెయింటైన్ అండ్ క్యారీ అవుట్ ఆల్ ది ట్రాన్సాక్షన్స్. కరెక్ట్గా అన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా లేదా, అవన్నీ రికార్డ్ అవుతున్నాయా లేదా, యాజ్ పర్ ది ఆర్డర్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఎటువంటి ఆర్డర్స్ ఇచ్చిందో ఆర్డర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా ట్రాన్సాక్షన్స్ అన్ని. అండర్ అకౌంటింగ్ కంట్రోల్ ది ఫర్మ్ మే ఫాలో ఇంటర్నల్ చెక్ సిస్టమ్ వేర్ ఇన్ ది వర్క్ పర్ఫార్మ్డ్ బై వన్ పర్సన్ ఈజ్ బీయింగ్ చెక్డ్ బై ది అదర్ పర్సన్. సో ఇదొక సిస్టమ్, ఇదొక కంట్రోల్, ఇదొక టూల్, టెక్నిక్ అనమాట. ఎవరైతే ఒకళ్ళు చేసిన అకౌంట్స్ని ఇంకోళ్ళు ఇంటర్నల్గా అది చెక్ చేయడం అనమాట, కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది. అంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళే చెక్ చేస్తారు. ద ఫర్మ్ మే డెలికేట్ authority and responsibility to different levels and to particular people according to the existing situation of an organization. సో ఎవరికి డ్యూటీస్ ఎన్ష్యూర్ చేయాలి, ఎవరెవరికి ఇవ్వాలి, డెలికేట్ చేయాలి. ఇప్పుడు నాకు హెవీ వర్క్ ఉందనుకోండి, నేను ఏం చేస్తాను, 2-3 డెలికేట్ ఇస్తాను వర్క్ని చేయండి అని. అంటే నేను ఇచ్చే వర్క్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు చేయగలిగే స్కిల్డ్ పర్సన్స్ ఉంటేనే నేను వాళ్ళకి డెలిగేట్ చేస్తాను అనమాట వర్క్ని. డిఫరెంట్ మెంబర్స్కి వర్క్ ఇస్తాను ఆ సిచ్యుయేషన్ బట్టి. ఓకే, దిస్ ఎన్షోర్స్ కరెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ అండ్ అకౌంటబిలిటీ అమాంగ్ ది వర్కర్స్. సో ఏమవుతుంది, ఒక్కళ్ళే చేయడం కన్నా 4-5 కలిసి చేస్తే, డిస్కషన్ చేసి కానీ చేస్తే అదేంటంటే వర్క్ కంప్లీట్ తొందరగా అవుతుంది, బట్ కరెక్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ద ఫర్మ్ మస్ట్ ఫాలో ది స్టాండర్డ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ విచ్ ఆర్ గివెన్ బై ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూషన్ ప్రకారము వాళ్ళు ఏ స్టాండర్డ్స్ ఫాలో అవ్వమంటే ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ చెక్ చేసుకుంటూ ఉంటారు. ది ఆర్గనైజేషన్ మస్ట్ బి గుడ్ ఇంటర్నల్ ఆడిట్ ఫర్ ఎగ్జామినింగ్ అకౌంటింగ్ కంట్రోల్స్ అండ్ ఫర్ మేకింగ్ నెససరీ చేంజెస్. సో ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే మస్ట్ యూజ్ గుడ్ ఇంటర్నల్ ఆడిట్. కంపెనీ లోపలే ఒక ఇంటర్నల్గా ఒక ఆడిట్ని అపాయింట్ చేసి, బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ ఆడిట్ కన్నా ఫస్ట్ ఇంటర్నల్ ఆడిట్ మొత్తం చెక్ చేసేస్తాడనమాట. నెససరీ చేంజెస్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా చెక్ చేయడం. ఓకే, దిస్ ఈజ్ ఇంటర్నల్ కంట్రోల్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఒకటే మీనింగ్ వస్తాయమ్మా మీకు. సేమ్ క్వశ్చన్ ఉంటుంది, సేమ్ ఆన్సర్ ఉంటుంది, బట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అంతే, అవే ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్ కావాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నల్ ఆడిట్ అనేది కంపల్సరీ మీకు ఒక క్వశ్చన్ డెఫినెట్ వస్తుంది. సో డిఫైన్ ఇంటర్నల్ ఆడిట్, స్టేట్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఇంటర్నల్ ఆడిట్ ఈజ్ ఎ రివ్యూ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ రికార్డ్స్ అండర్టేకెన్ విత్ ఇన్ ఏ బిజినెస్ బై స్పెసిఫికల్లీ అసైన్డ్ స్టాఫ్. సో ఇంటర్నల్ ఆడిట్ అనేది ఏంటి అంటే మనం చేసిన ఆపరేషన్స్ని ఒకసారి రివైజ్ చేసుకోవడం అనమాట. ఓకే, అండ్ రికార్డ్స్ అండర్టేకెన్ విత్ ఇన్ ఏ బిజినెస్ లోపలే బై స్పెషల్లీ అసైన్డ్ స్టాఫ్. ఎవరైతే చేయగలరో వాళ్ళకి, ఎవరికైతే అసైన్ చేసామో, వర్క్ ఇచ్చామో ఆ స్టాఫ్ తోటి మొత్తం రివ్యూ చేయిస్తారట. ఇట్ ఈజ్ ఏ పోస్ట్ ట్రాన్సాక్షన్ రివ్యూ టు ఇవాల్యుయేట్ ది కరెక్ట్నెస్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ ది కంటిన్యూస్ బేసిస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ బై ఇట్స్ ఓన్ స్టాఫ్. ఇంటర్నల్ ఆడిట్ అనేది ఓన్ స్టాఫ్ తోటే చేస్తారు. ఏంటి అంటే ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా, చేంజెస్ చేయాలా, కరెక్ట్నెస్ మొత్తం అన్నమాట. అంటే ఎందుకు రివ్యూ చేస్తున్నామంటే ఆ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్నెస్ కోసము, ప్లస్ ఏంటి అంటే ఎఫెక్టివ్నెస్ అంటే పర్ఫెక్ట్ ఉందా లేదా అది చూడడానికి కోసము ఇంటర్నల్ లో ఉన్న పనిచేసే స్టాఫ్ తోటే అది ఆడిట్ చెక్ చేయిస్తారనమాట అకౌంట్స్. ది టర్మ్ ఇంటర్నల్ ఆడిట్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ ది ఇండిపెండెంట్ appraisal of activity
within an organization for the review of accounting, financial and other business practices as a protective and constructive arm of management. సో ఇంటర్నల్ ఆడిట్ అంటే ఏంటి అంటే వితిన్ ది ఆర్గనైజేషన్, వితిన్ ది ఫర్మ్ ఎవరైతే దీనికి సరిపోతాడో, అంటే ఇంటర్నల్ ఆడిట్ అంటే ఎవరో ఒకళ్ళు పనిచేసే వాళ్ళు, కంపెనీలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకురారమ్మా. హూ ఈజ్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారో, హూ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ది చెక్ ఆన్ అకౌంట్స్, ఫైనాన్షియల్ అకౌంట్స్ కానీ మిగతా ఏ అకౌంట్స్ అయినా సరే వాళ్ళు చెక్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడనే తీసుకొచ్చి అది మొత్తం ఆర్గనైజేషన్లో ఉన్న అకౌంట్స్ మొత్తం చెక్ చేయిస్తారు ఇంటర్నల్గా. ఓకే, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కంట్రోల్ which functions by measuring and evaluating the effectiveness of other types of controls. It deals primarily with accounting and financial matters. మొత్తం కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీదే డీల్ చేస్తుంది. బట్ it may also properly deal with the matters of an operating nature. From the definition, it is clear that internal audit not only includes the verification of accounting matters but also financial and other matters. ఒక్క అకౌంటింగే కాకుండా ఇంటర్నల్ ఆడిట్ మొత్తం ఫైనాన్షియల్ ప్రకారం కానీ మిగతా అన్నిట్లో కూడా వాళ్ళు చెక్ చేసేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి ఇస్తారు. మేనేజ్మెంట్ చెప్పినట్టుగా వీళ్ళు చేస్తారనమాట. The common understanding of the term internal auditing has been that its purpose is to ensure that the accounting and allied records are properly maintained, that the assets of the enterprise have been properly safeguarded, and the policies and procedures laid down by the management are complied with. However, the modern view suggests that internal auditing need not be confined to financial transactions, and its scope may be extended to the task of reviewing whether the resource utilization of the enterprise is efficient and economical. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ టర్మ్ ఇంటర్నల్ ఆడిటింగ్ అంటే ఏంటి అంటే అకౌంటింగ్ అండ్ దానికి సంబంధించిన రికార్డ్స్ ఒక్కటే కాకుండా అవి మెయింటైన్ చేస్తూనే కంపెనీ యొక్క అసెట్స్ సేఫ్గార్డ్గా ఉన్నాయా లేదా అవన్నీ కూడా చూస్తూనే, అంటే మేనేజ్మెంట్ ఏదైతే ప్రొసీజర్స్ చేసిందో ఆ ప్రొసీజర్స్ ప్రకారము దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తూనే ఈ మోడర్న్ చేస్తూనే మొత్తం అన్నీ చెక్ చేస్తారు. అలాగే ఈ మోడర్న్ ఇంటర్నల్ ఆడిటింగ్ ఏంటి అంటే ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అంటే అకౌంట్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఒకటే కాకుండా స్కోప్ ఇస్తున్నారనమాట అన్నీ చెక్ చేసేటట్టుగా. మేబీ ఎక్స్టెండెడ్ టు ది టాస్క్ ఆఫ్ రివ్యూవింగ్ వెదర్ ది రిసోర్సెస్ యూటిలైజేషన్, అంటే కంపెనీలో యూజ్ చేస్తున్న రిసోర్సెస్ అన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారా, ఎకనామికల్గా ఉన్నాయా లేకపోతే ఎకనామికల్గా లేవా, అవన్నీ కూడా ఎఫిషియెంట్ ఉన్నాయా ఇన్ఎఫిషియెంట్, ఎవ్రీథింగ్ విల్ బి చెక్డ్ అనమాట. దిస్ వుడ్ therefore means the review of all operations of the organization as well as to ascertain the effectiveness of the management. దీని వల్ల ఏమవుతుందంటే మేనేజ్మెంట్కి ఒక క్యాలిక్యులేట్ చేసుకోగలదు అనమాట, ఎంత ఎఫెక్టివ్నెస్ ఉంది కంపెనీది, కరెక్ట్ ఉందా లేదా అనేది మేనేజ్మెంట్కి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఆబ్జెక్టివ్స్. The objectives of internal audit are summarized as under: to verify the correctness, accuracy and to verify the correctness, accuracy and authenticity of the financial, accounting and statistical records presented to the management and to the external agencies. So ఈ ఆబ్జెక్ట్ ఏంటి అంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఫస్ట్ కరెక్ట్నెస్ కోసం, తర్వాత ఎక్యూరసీ కోసం, తర్వాత ఆథెంటిసిటీ ఆఫ్ ది ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందా లేదా అని అది చూసుకోవడం, క్లియర్గా ఉందా లేదా అనేది, అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, స్టాటిస్టికల్ రికార్డ్స్ అంటే కరెక్ట్ డేటా ప్రొవైడ్ చేస్తున్నామా లేదా మేనేజ్మెంట్కి, టు ది అండ్ టు ది ఎక్స్టర్నల్ ఏజెన్సీస్. బయట వాళ్ళు కూడా, బయట ఎవరైనా చెక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా లేదా అనేది. టు కన్ఫర్మ్ దట్ liabilities have been incurred by the organization in respect of its valid and legitimate activities.
సో లయబిలిటీస్ హ్యావ్ బీన్ ఇన్కర్డ్ బై ది ఆర్గనైజేషన్కి అప్పులు చేస్తుంది కదా, అది కూడా వ్యాలిడ్గా, అంటే ఏదో అప్పు చేసి ఎగ్గొట్టేయడం ఇట్లాంటివి కాకుండా ప్రతి కంపెనీలో అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ కూడా ఉంటాయి. ఓకే. అండ్ ఫర్ ద లెజిటిమేట్ యాక్టివిటీస్ అంటే కంపెనీ ఆర్గనైజేషన్ నడవాలి కదా. సో నెక్స్ట్, టు comment on the effectiveness of the internal control system and procedure and the internal check system in force, and to suggest ways and means to improve these systems. So same thing, and to examine the protection afforded to the company assets and use to and are put, and the uses to which they are put. టు ఎగ్జామిన్ ది ప్రొటెక్షన్ ఎఫర్డెడ్ అంటే సేమ్ ఒకటే పాయింట్స్ ఇస్తున్నాడమ్మా. మళ్ళీ అసెట్స్ని అవన్నీ వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేస్తున్నారు, సేమ్ థింగ్ నేను మీకు ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినవే. టు ఐడెంటిఫై ది అథారిటీస్ రెస్పాన్సిబుల్, నేను ఒకసారి చదివేస్తాను మీకు ఐడియా ఉంటుంది. టు ఐడెంటిఫై ది అథారిటీస్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్చేసింగ్ అసెట్స్ అండ్ అదర్ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ ది డిస్పోజబుల్ ఆఫ్ అసెట్స్. డిస్పోజబుల్ అంటే సేల్ చేయడం. టు ఎన్ష్యూర్ దట్ ది స్టాండర్డ్ అకౌంటింగ్ practices which have to be followed by the organization are strictly adhered to undertake special review of the management functions to the organization, to assist the management in achieving the most efficient administration of the operation by establishing procedures for adherence to company operating policies and compliances by various segments with the policies, plans and procedures of the organization as well as with the relevant rules, laws and regulations. సో ఇదంతా మీనింగ్ ఒకటే వస్తుంది, జస్ట్ పాయింట్స్ వల్ల ఇచ్చాడంతే. ఒకటి అసెట్స్ కానీ లేకపోతే ఇంటర్నల్గా నువ్వు అసెట్స్గా ఒకటే కాకుండా క్యాష్ కానీ ఎవ్రీథింగ్ అనమాట. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నావా, ఇట్ ఈస్ టు బి ఫాలోడ్, ద స్టాండర్డ్ రూల్స్ టు బి ఫాలోడ్ బై ది given by the chartered accountants, chartered institutions of accounting. ది రూల్స్ ప్రకారం మనం ఫాలో అవుతున్నామా లేదా, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఒకటే. మీరు అసలు ఈ మీనింగ్ ఫస్ట్ నేను చెప్పిన మీనింగే ఇవి ఆబ్జెక్టివ్స్ కింద ఇచ్చాడు అంతే. ఓకే. సో నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ నేను రేపు చెప్తానమ్మా. ఇంటర్నల్ ఆడిట్ డ్యూటీస్ అది ఇంపార్టెంట్. మళ్ళీ ఎలిమెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఇవి చెప్పేస్తే ఇది అయిపోతుంది.